రేణు దేశాయ్ గురించి తెలిసిందే. కాస్ట్యూమ్ డిజైనర్ గా, మోడల్ గా, హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన బద్రీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అప్పుడే పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పడినట్లు సమాచారం. కొన్నాళ్లు పెళ్లి చేసుకుని 2 బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత పలు కారణాల చేత పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ విడాకులు తీసుకుని విడిపోయారు. అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో మళ్లీ తెరపైన దర్శనమిచ్చారు రేణు. అయితే పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అయినప్పటికీ వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అడపాదడపా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారన్నమాట రేణు దేశాయ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కామెంట్స్ చేసినప్పుడల్లా నెట్టింట్లో మరింత స్పీడ్ గా వార్తలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే మరోసారి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారిపోయి. అయితే ఆవిడ విడిపోవడానికి ముందే పవన్ కళ్యాణ్ గారు రష్యా అమ్మాయి అన్నా లెజినోవాతో ప్రేమలో పడినట్లు సమాచారం. ఈ మేరకు ఆమెతో సహజీవనం స్టార్ట్ చేసిన తర్వాతనే రేణు దేశాయ్కి విడాకులు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ విషయం మీదనే రేణు గారు మాట్లాడుతూ ఆయన ఒక లేడీతో బేబీని కన్నారు. ఈ మాటలు నేను ఈజీగా చెబుతున్నా, కానీ రియల్ గా అది అంత ఈజీ కాదు. నాకొక్కదానికి తెలుసు ఆ పెయిన్. పవన్ కళ్యాణ్ గారిని పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆయన భార్యగా ఉండి ఉంటే, ఆయన ఇలానే మీతో చేస్తే, 11 ఏళ్ల ప్రేమ పెళ్లి తర్వాత వేరే ఆమెతో బేబీని కని ఉంటే మీకు ఓకేనా? అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో అని కౌంటర్ ఇచ్చింది. సో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి రేణు దేశాయ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారన్నమాట. అయితే ఎన్నికల సమయంలో మాత్రమే పవన్ కళ్యాణ్ అన్న మీద సెటైర్లు వేస్తావా వదినమ్మా అన్నట్లుగా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు సైతం.